హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. రోజ్ వాటర్ మీకు చాలా అవసరమై ఉండి అది మీ దగ్గర అందుబాటులో లేనప్పుడు ఇన్స్టెంట్గా గులాబీ పువ్వులతో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది. రోజ్ వాటర్ని మన రెగ్యులర్గా ఫేస్ మీద అప్లై చేస్తూ ఉంటే ఫేస్లో ఉన్న డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోయి స్కిన్ బ్రైటన్ అవుతుందండి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల స్కిన్ని మృదువుగా చేస్తుంది మరియు హైడ్రేటింగ్ ఉండేలా చేస్తుంది. హెయిర్ మీద కూడా రోజ్ వాటర్ని అప్లై చేయొచ్చండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. దీన్ని మా హెయిర్కి అప్లై చేయటం వల్ల హెయిర్ హైడ్రేట్ అయ్యి ఇచ్చి స్కాల్ప్ నివారిస్తుందండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటే అవి కూడా తొలగిస్తుందండి. డాండ్రఫ్ని తగ్గిస్తుంది. దీని తయారీ ఎలా అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో 1/2 లీటర్ వరకు నేను వాటర్ యాడ్ చేశాను. వాటర్ కొంచెం మరగనివ్వాలండి. అవి మరిగిన తర్వాత నేను 5 గులాబీ పువ్వుల్ని రేకులు తుంచేసి అందులో యాడ్ చేశానండి. మీకు కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు తగ్గిన క్వాంటిటీలో నేను 5 గులాబీ పువ్వులు యాడ్ చేశాను. మీ దగ్గర రోజ్ వాటర్ అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా చేసుకుంటే మీకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. అప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. రోజ్ వాటర్లో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మన స్కిన్ని మరియు హెయిర్ని హైడ్రేట్ చేస్తాయండి. హెయిర్ మీద మరియు స్కిన్ మీద ఉన్న pH లెవెల్ బ్యాలెన్స్ చేస్తాయి. రోజ్ వాటర్ని హెయిర్ మీద అప్లై చేసినప్పుడు ఒక 5 మినిట్స్ మసాజ్ లాగా చేసుకోండి. అలా చేయటం వల్ల మన హెయిర్ ఫాలికల్స్ నరిష్ అయ్యి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయండి. మీరు రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేస్తారనగా ముందు రోజు నైట్ రోజ్ వాటర్తో మసాజ్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ మసాజ్ చేసుకుని ఓవర్ నైట్ వదిలేయండి. మార్నింగ్ మీరు మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మీ హెయిర్ చాలా సిల్కీ మరియు షైనీగా ఉంటుంది. అదేవిధంగా డ్రై అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. కండిషనర్ కూడా మీరు వాడాల్సిన అవసరం ఉండదు. రోజ్ వాటర్లో మన హెయిర్ని కండిషనింగ్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఒక 5 to 10 మినిట్స్ మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలండి. ఈ వాటర్ మీకు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన దగ్గర రోజ్ వాటర్ లేనప్పుడు అర్జెంటుగా ఉన్నప్పుడు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందండి. నేను దీన్ని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకున్నానండి. ఈ విధంగా దీన్ని ఫేస్ మీద టోనర్ లాగా వాడుకోవచ్చు. హెయిర్ మీద తలస్నానం చేసిన తర్వాత కూడా సీరం వాడకుండా రోజ్ వాటర్తో మసాజ్ చేసుకోండి. ఇట్లా మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది మరియు హెయిర్ కూడా సిల్కీగా అవుతుందండి. ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.